కాకినాడ జిల్లా సామర్లకోటలో ఇద్దరు మహిళా మావోయిస్టులను పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్లు సమాచారం. సామర్లకోట సిఐ భగవాన్ ఆధ్వర్యంలో అయితే ఈ ఇద్దరు మహిళలను అనుమానాస్పద స్థితిలో గుర్తించి స్టేషన్ కు తీసుకువచ్చి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అయితే త్వరలో అందిస్తామని పోలీసులు తెలిపారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోటలో అయితే మావోయిస్టుల జాడనైతే దొరికినట్టు తెలుస్తుంది. ఇద్దరు మహిళా మావోయిస్టులను అయితే పోలీసులు అయితే గుర్తించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే ఇటు సామర్లకోట మండలం కొప్పవరంలో అయితే మావోలు అయితే గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, వర్షం ఉదయం నుంచి చూసుకుంటే ఈ రోజు మావోయిస్టుల అలజడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రధానంగా గ్రేహౌండ్ పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ విభాగం మొత్తం 3 బృందాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల్ని అరెస్ట్ చేస్తున్నారు. అలాగే ఎన్కౌంటర్ కూడా జరిగింది. మొత్తం అల్లూరి జిల్లాతో పాటు అలాగే కృష్ణా జిల్లా అలాగే కాకినాడ జిల్లా ఈ 3 జిల్లాల్లో కూడా వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోకి వస్తుంది. సామర్లకోట మండలం కొప్పవరం అనే గ్రామం వద్ద ఒక ఇద్దరు మహిళా మావోయిస్టులుగా అనుమానిస్తూ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అయితే అధికారికంగా జిల్లా ఎస్పీ గాని జిల్లా పోలీసులు గాని వీళ్ళిద్దరి విషయంలో ఇంకా ధృవీకరించలేదు. కాకపోతే ఎక్కువ ఈ కొప్పవరం గ్రామం పరిసర ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలు అయితే ఉంటాయి. ఈ పరిశ్రమల్లో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువగా మహిళలు వస్తూ ఉంటారు. అలాంటి మహిళల్లో కొంతమందిని జల్లెడ పట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో ఇద్దరిని గుర్తించినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అధికారికంగా అయితే ఇంకా సామర్లకోట పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ వాళ్ళని అక్కడి నుంచి ఆ పరిశ్రమ దగ్గర నుంచి కొప్పవరం గ్రామం నుంచి సామర్లకోట పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అక్కడ సిఐ భగవాన్ ఆధ్వర్యంలో విచారణ కూడా కొనసాగిస్తున్నారు. విచారణ అక్కడ విజిలెన్స్ పోలీసులు కూడా విచారిస్తున్నట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి ఉదయం నుంచి కూడా మావోయిస్టులో ప్రధానంగా హిట్మా ఎవరైతే ఉన్నారో మాడ్వి హిట్మా అలాగే ఆయన భార్య రాజీ అలియాస్ రాజక్క వీళ్ళ మరణం తర్వాత ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అయింది మావోయిస్టులో. మొత్తం ఒక్కొక్కరు ఇప్పటికే అడవులను వదిలి మొత్తం గ్రామాల్లోకి వచ్చేసారు, నగరాల్లోకి వచ్చేసారు అనేది ప్రధానంగా ఇంటెలిజెన్స్ కి అందిన సమాచారం. ఈ నేపథ్యంలోనే అల్లూరు జిల్లాలో కూడా జల్లెడ పడుతున్నారు. అలాగే కాకినాడ జిల్లాలో కూడా జల్లెడ పడుతున్నారు. మొత్తం వరుసగా అంటే ప్రధానంగా గతంలో హిట్మా యొక్క సాయుధ బలగాలు భద్రతా బలగాల మీద వరుసగా 26 సార్లు దాడి చేశారు. అంతేకాదు ఆయుధాలు ఎత్తుకెళ్లడంలో అంటే అపహరించడంలో కూడా అప్పట్లో బస్కర్ ప్రాంతంలో మావోయిస్టుల దాడులకు సంబంధించి ఆయన ఒక మాస్టర్ మైండ్ ఉపయోగించాడు. అలాంటి హిట్మా ఇప్పుడు ఎన్కౌంటర్ అవ్వడం అనేది ఇప్పుడు మావోయిస్టు వర్గాల్లో ఒక సంచలనం రేకెత్తిస్తున్న అంశం. ప్రధాని ఇక్కడ భారతదేశ అంతర్గత భద్రతకు కూడా ఒక రకంగా సవాల్ విసిరారని చెప్పాలి. గత కొద్ది రోజులుగా ఈ మావోయిస్టు ఉద్యమం ఏదైతే ఉందో తాజాగా జరిగిన ఈ కీలక పరిణామంతో ఒక ఎదురుదెబ్బ అయితే చవి చూసింది మావోయిస్టులు. అలాగే దాదాపుగా గతంలో ఆయన కొన్ని ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. చాలా మంది పోలీసులను కూడా ఆయన పోలీసుల మీద కూడా కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఇది ఒక అతిపెద్ద ఆపరేషన్. మొన్న ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ తర్వాత వరుసగా పోలీసుల ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి చేసిన ఒక ప్రకటన ఏదైతే ఉందో మార్చి నాటికి 2026 మార్చి నాటికి ఒక్క మావోయిస్టులు కూడా లేకుండా మొత్తం దేశవ్యాప్తంగా తుడిచివేస్తాము అంటే ప్రకటన చేశారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ దాడులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఎక్కడ కూడా దాడుల్ని ఆపినట్టయితే కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఈ హిట్నా ఎవరైతే ఉన్నారో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర బలగాలకు సంబంధించి గతంలో కూడా కీలక సభ్యుడిగా వ్యవహరించారు. అంతేకాదు PLGA అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించి ఒక బెటాలియన్ కూడా ఈయన నాయకత్వం వహించిన చరిత్ర అయితే ఉంది. అప్పట్లో చూసుకుంటే CPI అత్యున్నత నిర్ణయాత్మక సంస్థ అది సెంట్రల్ కమిటీ ఏదైతే ఉందో కేంద్ర కమిటీ అప్పుడు చాలా చిన్న వయసు సభ్యులుగానే ఈయన ఆ కమిటీలో చేరాడు. అప్పటి నుంచి ఈ మావోయిస్టుల్లో కొనసాగుతూ వస్తున్నాడు. ఇతని తల మీద ఒక 50 లక్షల రివార్డు కూడా ప్రకటించారు గతంలో. తాజాగా ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ లో ఆయనతో పాటు ఆయన భార్య రాజీ అలియాస్ రాజకు కూడా హతమైనట్టయితే సమాచారం అందుతోంది. అంటే ఒక రకంగా ఈ దండకారణ్యంలో ప్రధానంగా మావోయిస్టులకు సంబంధించి ఒక కీలక నేతగా అయితే మొదటి నుంచి కూడా ఈయన వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈయనతో పాటు దాదాపుగా ఒక 32 మందిని అయితే అరెస్ట్ చేశారు
పోలీసులు ఈ జల్లెడ పట్టే సమయంలోనే కాకినాడ ప్రాంతంలో కూడా జల్లెడ పడుతున్నారు మొదటి నుంచి. ఈ నేపథ్యంలో తాజాగా ఉదయం నుంచి అయితే ఈ హడావుడంతా నడుస్తోంది. మొత్తం మావోయిస్టులకు సంబంధించిన ఈ ఎన్కౌంటర్ జరగడం, అరెస్టులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సామర్లకోటలో ఈ అంశం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే అధికారికంగా అయితే ఇంకా ధృవీకరించలేదు. ఇద్దరు మహిళల్ని అదుపులోకి తీసుకున్నట్లయితే సమాచారం అందుతుంది. అఫీషియల్ గా అయితే ఎస్పీ బిందు మాధవ్ గాని, లేదంటే అక్కడ ఎవరైతే విచారిస్తున్నారో సిఏ భగవాన్ గారి ఇంకా వివరాలు అయితే వెల్లడించాల్సిన అవసరం ఉంది. వర్ష. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.